తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మేడారం సమ్మక్క సారలమ్మను కూడా చేసుకున్నారు. ఎట్లా జరుగుతుంది అక్క దర్శనం? దర్శనం బాగుంది. అమ్మవారి దగ్గరికి ఎప్పుడొచ్చినా పవిత్రంగా మంచిగా ఉంటుంది. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అమ్మ మనందరినీ దీవించడానికి వనం ఇడిచి జనం వద్దకు వస్తుంది కాబట్టి మరి ఆ వనదేవతల స్ఫూర్తితోని వనదేవతల దయతోని తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఏదైతే స్ఫూర్తిని చూపించి వాళ్ళు అంత పెద్ద కాకతీయ రాజులతోని కొట్లాడడం జరిగిందో ఆదివాసీ బిడ్డలు కోయ రాజులైనటువంటి ఈ సమ్మక్క సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజు వీళ్ళందరూ కూడా అంతటి మహోన్నతమైనటువంటి కాకతీయ సైన్యంతో కొట్లాడతారు. తమ జాతి కోసం కొట్లాడతారు. తమ జాతి ప్రజలకు అన్యాయం జరుగుతుందని కొట్లాడతారు. అదే స్ఫూర్తితో కూడా ఇవాళ మేము తెలంగాణ జాగృతి నుండి కూడా గత 12 సంవత్సరాలలో ఏవైతే నీళ్లు నిధులు నియామకాలు మన అందరి సమాజానికి అందలేదో, ఏదైతే సామాజిక న్యాయం మనందరికి అందలేదో ఆ సామాజిక న్యాయం నా తెలంగాణ బిడ్డలకు అందడం కోసం మేమందరం కూడా కొట్లాడతాం, పోరాటం చేస్తాం. ఆ అమ్మవారి దయతోని సక్సెస్ఫుల్గా ప్రజల మనసులు గెలుచుకుంటామని ఏం మొక్కుకున్నారు? గతంలోనే చెప్పారు నా టార్గెట్ చాలా పెద్దదని చెప్పేసి. దానికి సంబంధించి ఏమైనా మొక్కుకున్నారా? ఏం చెప్తారు మరి? టార్గెట్ చాలా పెద్దది, చాలా మంచిది. తెలంగాణ ప్రజలందరికీ మేలు చేసేటటువంటి టార్గెట్ నా టార్గెట్ కాబట్టి చాలా బలంగా మొక్కుకున్నాం. ప్రజలకు న్యాయం చేయడంలో ఎక్కడా కూడా మాకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆగకుండా మా ప్రయాణం సాగాలని చెప్పి ప్రజల పక్షాన నిలబడేటట్టుగా మాకు మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ అమ్మవారి శక్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చారు. గతంలోనే చెప్పారు గుంటనక్క గుంపమేశ్వరి ఇద్దరు నాటకంలో భాగంగా సిట్ నోటీసులు అని చెప్పారు. మరి ఇప్పుడు కేటీఆర్కి ఇచ్చారు, కేసీఆర్కి ఇచ్చారు. ఏం చెప్తారు మరి? నేనేమంటున్నా అంటే టీవీ సీరియల్ లెక్క కొనసాగకుండా జల్దీ అయిపోతే బాగుంటుంది విచారణ. సో ఎవరికి నోటీసులు ఇచ్చారన్నది పక్కన పెడితే న్యాయం జరిగిందా లేదా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. న్యాయం జరగాలి, బాధితులందరూ వెయిట్ చేస్తాం. నిజంగా కేసీఆర్ పట్టించుకోలేదు మేడారంని, అందుకే మేము దాదాపు 200 కోట్లతో ఇప్పుడు అభివృద్ధి చేశామని చెప్పేసి కాంగ్రెస్ లీడర్ చెప్తున్నారు. నిజంగా అట్లా ఉందా గత 10 ఏళ్లలో? అది తప్పు. కేసీఆర్ గారు ఎందుకు పట్టించుకోలేదు? 100% పట్టించుకున్నారు. 100% అభివృద్ధి కోసం ప్రయత్నం చేసిండ్రు. అందులో అనుమానం లేదు. పట్టించుకుంది ఎవరైనా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి గత 12 ఏండ్ల నుంచి మేము జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మతం అంటది, ఇవంటది, సంస్కృతి అంటది, కానీ మనకు మాత్రం జాతీయ హోదా ఇవ్వడం లేదంటే ఆదివాసీ బిడ్డలంటే భారతీయ జనతా పార్టీకి లెక్కలేదని అర్థం అనమాట. ఇంత పెద్ద మేళ ఎక్కడ కూడా జరగదు. అదే ఉత్తరప్రదేశ్లో కుంభమేళ అయితే ప్రధానమంత్రి పోతారు, మొత్తం భారతీయ జనతా పార్టీ పోతుంది, వేల కోట్ల డబ్బులు ఇస్తారు. మన దగ్గర మన ఆదివాసీ బిడ్డల జాతర ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అయినా సరే భారతీయ జనతా పార్టీ పట్టించుకోవట్లేదంటే వాళ్ళకు ఆదివాసీ బిడ్డలంటే లెక్కలేదని అర్థం, ట్రైబల్స్ అంటే లెక్కలేదని అర్థం. కాబట్టి పట్టించుకుంది బీజేపీ, పట్టించుకుంది కేసీఆర్ గారు కాదు. సరే వారి హయాంలో వారు చేసేది వారు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తున్నారు. కానీ అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ మాత్రం దిగొచ్చి ఇంత పెద్ద జాతరను గుర్తించి జాతీయ హోదా ఇవ్వాలని నేను డిమాండ్. చాలా వరకు లేడీస్ కంప్లైంట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. మీరు ఒక మహిళగా ఏం చెప్తారు? 250 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది. దానికి సంబంధించి మాత్రం ఇక్కడ ఏర్పాట్లు లేవని చెప్పేసి భక్తులు ఒక మంత్రి కాన్వాయ్ మీద దాడి చేసిన పరిస్థితి మీరు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు. వస్తుంటే ప్రతి ఒక్కరు చెప్పారు ఏర్పాట్లన్నీ ఫెయిల్ అని మాకు చెప్తా ఉన్నారు. వస్తూ ఉంటే వీళ్ళేమో మంత్రులు మాకు కాంట్రాక్ట్ రావాలి, మీకు కాంట్రాక్ట్ రావాలని కొట్టుకున్నాడు తప్పితే ఏర్పాట్ల మీద దృష్టి పెట్టలేదు. కాకపోతే పాపం ఇక్కడ పనిచేసే వాలంటీర్లు ఎవరైతే ఆదివాసీ బిడ్డలు ఉన్నారో, ఆ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏర్పాట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్లు కష్టపడుతున్నారు తప్పితే ప్రభుత్వ పెద్దలు కానీ మంత్రులు కానీ పట్టించుకొని చూసింది అయితే లేదు. ఏమన్నా అంటే ఫోటోలు, పోజులు, పేపర్లు, టీవీ ఛానల్ తప్పితే ఇక్కడ ఫ్లెక్సీలు అయితే అసలు మొత్తం ఫ్లెక్సీలు మంత్రులు ప్లాస్టిక్ రైతు తెలంగాణ చేస్తా అన్నటువంటి వాళ్ళు మరి ఏడికి చూస్తే ఆడ వాళ్ళ ఫ్లెక్సీలే ఉన్నాయి. కవిత చెప్తుంది ఏంటంటే నా టార్గెట్ చాలా పెద్దది, దానికి సంబంధించి మొక్కుకున్నాను. నా టార్గెట్ ఏంటంటే నా ఒక్కదాని కోసం కాదు తెలంగాణ బాగు కోసం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎట్లయితే గత 12 ఏళ్లలో కేసీఆర్ హయాంలో ఏమేం జరగలేదో అవన్నిటినీ సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితోని తెలంగాణ జాగృతి పేరిట తెలంగాణ ప్రజలు ముందుకెళ్తానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన 250 కోట్ల నిధులు ఖర్చు పెట్టారని చెప్పేసి చెప్తున్నా. బట్ భక్తులైతే వచ్చేటప్పుడు చాలామంది భక్తులైతే ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. నిన్న కూడా ఒక మంత్రి కాన్వాయ్ మీదనే దాడి జరిగిందంటే మరి 250 కోట్లు ఎక్కడికి పోయినట్టు. గతంలోనే టెండర్ల విషయం అప్పుడే మంత్రి పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ చూసాం. సో ఇప్పటి వరకు కొండా సురేఖ హాజరు కాకపోవడం కూడా దానికి సంబంధించి అయితే కొంచెం బలం చేకూరిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఇంకా సీరియల్ టైపు వాళ్లకు వీళ్ళకు నోటీసులు ఇచ్చుడు కాదు, త్వరగా బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ గతంలోనే కవిత చెప్పినట్టు ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి సాధించేది ఏమీ ఉండదని చెప్పేసి గతంలోనే చెప్పింది. సో ఇప్పుడు కూడా అదే చెప్తుంది. ఫోన్ ట్యాపింగ్లో ఎవరికి నోటీసులు ఇచ్చినా ఫలితం మాత్రం శూన్యం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా మేడారం సమ్మక్క సారలక్క జాతరకు సంబంధించి మాత్రం చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి వస్తుంటాను, ఈసారి
ఇంకా కొత్తగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన కేసీఆర్ హయాంలో కూడా మేడారం చాలా వరకు అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రచారం చేస్తుందో అదంతా అబద్ధం. కేవలం ఇక్కడ మేడారంకు ఎవరైనా అన్యాయం చేసినంటే ఒక బీజేపీ పార్టీ. ఎందుకంటే తెలంగాణ 2014 వచ్చినప్పటి నుండి దాదాపు జాతీయ హోదా ప్రకటించాలని చెప్పేసి చాలా వరకు విజ్ఞప్తులు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. బట్ యూపీలో కుంభమేళా పేరుతో కోట్లు డబ్బులు అయితే వెచ్చిస్తుంది. సో బీజేపీకి గిరిజనులు అంటే అసలు ఇష్టం లేదు, గిరిజనులు అంటే పట్టింపు లేదు. అందుకే బీజేపీ ఎప్పటికీ జాతీయ హోదా ఇవ్వదని చెప్పేసి కవిత చెప్పిన పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేలు కోసం మేడారం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.